నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగడాలు పెరిగిపోయాయని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేటలో సామాన్యులు గోపిరెడ్డికి ట్యాక్సులు కట్టలేక అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నర్సరావుపేట అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేటలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్న చెదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నర్సరావుపేట రాజకీయాలు రసవత్తంగా మారాయి. ఏదైతే పల్నాడులో పౌరుషాల పురిగడ్డైన నర్సరావుపేటలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభించిన తర్వాత ప్రచారానికి బయలుదేరిపోతున్నారు. అయితే నర్సరావుపేటలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది, ఆ టీడీపీ పార్టీకి సంబంధించి ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, నర్సరావుపేట రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇవాళ నర్సరావుపేట ప్రతి ఓటర్ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇవాళ స్వాగతం పలుకుతున్నారు. మరి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసిన తర్వాత డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుని ఇంతకుముందు 2019లో నేను ఓడిపోవడం జరిగింది. అయినా కానీ ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. ఈసారి ప్రజలందరూ కూడా నా కష్టాన్ని, నాకు జరిగిన నష్టాన్ని చూసి మరి నిత్యం ప్రజల్లో ఉంటున్న అరవింద్ బాబు గారిని, ఒక నీతి నిజాయితీ అయిన మనిషి, అందరివాడు కాబట్టి ఆయన గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు సహాయం చేస్తూ రేపు రాబోయే ఎలక్షన్స్లో టీడీపీని గెలిపించాలి, ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి అరవింద్ బాబుని గెలిపించాలనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా నన్ను దీవెనలు అందజేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు. అయితే అభివృద్ధి వాళ్ళని నడిపించిద్దని నర్సరావుపేటని జిల్లా ముఖ్య కార్యాలయాలు ఇక్కడికి తేటానికి కానీ, అలాగే ఏదైతే నర్సరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రూరల్ కానీ టౌన్ కానీ మొత్తం అభివృద్ధి చేసాం, అభివృద్ధి తనని నిలబెడుతుందని అంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా కేంద్రంగా నర్సరావుపేట ముఖద్వారాన్ని పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే టీడీపీ హయాంలో ఏదైతే బిల్డింగ్లు మనం కట్టామో లింగంగుంట కాలనీలో, ఇవాళ అదే బిల్డింగ్లో ఎస్పీ బిల్డింగ్ ఆఫీస్ రన్ అవుతుంది. మరి అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్ కూడా అక్కడే రన్ అవుతుంది. 100 పడకల హాస్పిటల్, పల్నాడు జిల్లా డిస్టిక్ హాస్పిటల్ కూడా ఏదైతే టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్లు ఉన్నాయో వాటిని ఇవాళ రన్ అవుతున్నాయి. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఒక్క అధికారులు నివాసం ఉండడానికి వీలుగా ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా? ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా టీడీపీ హయాంలో మరి ఎన్టీఆర్ స్టేడియం కానీ, టౌన్ హాల్ కానీ, షాదీఖానా కానీ, మరి 2 పూటలు ఇచ్చే రక్షిత మంచినీటి పథకాలు కానీ ఇవన్నీ కూడా మూలపడేయడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే స్విమ్మింగ్ పూల్ పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో ఒక మురుగు కాలంలాగా తయారైంది. మరి నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరి కళ్ళు కనుక నిజంగా ఉండుంటే కానీ ఒకసారి చూడమనండి, అక్కడికి వెళ్ళి ఆ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ చూడమనండి, స్విమ్మింగ్ పూల్ చూడమనండి, జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ చూడమనండి. ఒకసారి ఎంత అధ్వానంగా ఉందంటే ప్రతి సామాన్యమైన ప్రజలు అందరూ కూడా ఎవరైతే స్టేడియంకి వెళ్తారో వాకింగ్కి, వాళ్ళందరూ కూడా మరి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించాలి. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మేము కోటప్పకొండ చూస్తే కొండ పరిస్థితి కూడా అదే ఉంది. విగ్రహాలకి రంగులు వేసే పరిస్థితి లేదు. ఘాట్ రోడ్డు పాడైపోయింది, జింకల పార్కు పూడైపోయింది. ఇవన్నీ కూడా మరి ఆలోచన చేయమని ఒకసారి అడుగుతున్నాం. మరి 5 ఏళ్లలో రోప్వే కంప్లీట్ చేయొచ్చు కదా. మరి ఏదైతే కోడెల హయాంలో డాక్టర్ కోడెల గారు ఉన్నప్పుడు రోప్వే వేద్దామని ట్రై చేశారు, అది కుదరలేదు. కాబట్టి మీరు 5 ఏళ్లలో ఇది పని చేయలేకపోయారుగా. మరి అన్నీ కూడా గిరి ప్రదక్షిణకి రోడ్డు కూడా వేయలేకపోయారు. మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. అభివృద్ధి అంటే కోడెల, అభివృద్ధి అంటే టీడీపీ, ఇవన్నీ కూడా గమనించాలి. మీ హయాంలో అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే స్కీమ్స్, మరి ఆర్బీకేఎస్ బిల్డింగ్లు కానీ ఇవే మీరు కట్టారు తప్పితే ఎక్కడ కూడా బిల్డింగ్లు. అదేవిధంగా మా టీడీపీ హయాంలో 2 పూటల మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఇవాళ 1 పూటే మంచినీళ్ళు రావడం కష్టంగా ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఏర్పాటు చేస్తాం. కానీ టీడీపీ అంటే ఎందుకు ప్రజలు మక్కువగా ఉన్నారంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. మోసపు వాగ్దానాలతోటి వాళ్ళు గెలవడం జరిగింది. మరి ఇవాళ మీరు చూస్తున్నారు, రేపు రాబోయే కాలంలో వృద్ధులకు కానీ, వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా 4000 పెన్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్ళు దాటిన ప్రతి బీసీకి కూడా 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. మరి కళలకు రెక్కలనే ప్రోగ్రాంలో మహిళలు 12 ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా మరి వృత్తి విద్యా కోర్సులు నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ ఉన్న వాలంటీర్లు కూడా మేము ఎవరు కదిలించాం. వాలంటీర్లు కూడా ఇవాళ ఇచ్చే 5000 రూపాయల జీతం అనేది చాలా దారుణం.
మేమైతే వారికి సెపరేట్ ట్రైనింగ్ కోర్సులు ఇచ్చి ఇంకా అప్గ్రేడ్ చేసి శాలరీ కూడా పెంచుతాం. ఎవరికి కూడా అన్యాయం చేయడానికి వీల్లేదు. నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలు అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రజలు పనితీరు కానీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మీద ఎలాంటి అంటే మీరు ప్రచారం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మీద ఏమైనా ఫిర్యాదులు చేయడం కానీ అట్లాంటివి ఏమైనా వస్తున్నాయి? అంటే వార్డులమ్మటి వెళ్ళినప్పుడు కాలువలు చూస్తే ముక్కు మూసుకోవాల్సింది, వాసన వస్తుంటాయి. అదే రోడ్డు మీద రోడ్లని గుంటలమయం, కరెంటు పోల్స్ బల్బులు ఉండవు. అదేవిధంగా 2 పూట్ల మంచినీళ్ళు 1 పూటే వస్తున్నాయి. ఇవన్నీ కంప్లైంట్సే. పెన్షన్ ఆగిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, వికలాంగులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏదైతే మరి చెప్తారో వాటిని తీసుకెళ్లి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాల్లో మేము కలెక్టర్కి ఇవ్వడం జరుగుద్ది. పరిష్కార మార్గాలు ఆలోచిస్తూ ఉంటాను. ఏది చిన్న రోడ్డు మీద కరెంట్ పోల్కి బల్బు లేదన్నా కానీ నేను స్పందన కార్యక్రమాల్లో దానికి ఇచ్చి మళ్ళీ దానికి బల్బు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ప్రజలైతే మాత్రం ఇన్ని నష్టాలు పడుతున్న అరవింద్ బాబుని గెలిపించుకోవాలి, ఒక అవినీతి ప్రభుత్వం లేకుండా చూడాలని ఆలోచన ఉన్నారు. ఏదైతే నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్తున్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఆ ప్రజలు చంద్రలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారం వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. అతను గెలవాలి, అతను ఖచ్చితంగా నిలబడాలన్న ఉద్దేశంతో, అలాగే బీసీ నుంచి కానీ నర్సరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అన్నారు. అలాగే ఏదైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించుకోకుండా రోడ్డు పక్కన వ్యర్థాలు కానీ కాలువలు కానీ శుభ్రం చేయలేని పరిస్థితిని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం మీదుగా నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీని జెండా ఎగురవేస్తాం ఖచ్చితంగా అని చెప్పి చెబుతా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రలవాడ అరవింద్ బాబు. కెమెరా పర్సన్